అందరూ పిచ్చోడు అనుకునే రామ్ గోపాల్ వర్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లైఫ్ టర్న్కి ఎలా ఉపయోగపడ్డాడు అనేది 1989లో శివ సినిమా రిలీజ్ అయింది అక్టోబర్ 5 అనుకుంటా. అవును. 1989లో శివ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు సీతారామ శాస్త్రి గారితో కలిసింది రామ్ గోపాల్ వర్మ పాట రాయించుకోవడానికి. అప్పటికే వేటూరు సుందరమూర్తి గారు ఒక మేరు నగశిఖరం కాబట్టి విరాణ్ మూర్తి కాబట్టి ఆయన చేత రాయించుకున్నారు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది కాబట్టి. బట్ ఈయనకి ఏంటంటే శాస్త్రి గారి చేత రాయించుకోవాలి. అందులో భాగంగా 2 పాటలు. అందులో బోటనీ పాట ఉందనే పాట ఉంది. దేనికి ఒకటి చెప్పరా? ఇక్కడ ఇందాక మనం ఒక మాట మాట్లాడుతూ ఫేట్ లాంటి పదాలు ఇలాంటి చోట వాడేస్తాం. యాక్చువల్ నిజానికి లైఫ్ అనేది పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద అలా కలయికల మీద జరుగుతూ ఉంటుంది. ఇది జరిగిన ఇది మీరంతా మాట్లాడినాక ఫేట్ ఇక్కడ ఉందని చెప్దాం అనుకుని ఇక్కడ తీసుకొచ్చా. లేదు చెప్పాలి నా తప్పన. అదే సరే. అంటే సీతారామ శాస్త్రి గారిలో ఎన్ని రకాలైతే పాటలు రాయగలిగిన నైపుణ్యాలున్నాయో చాలా జాగ్రత్తగా, అంటే ఈయనలో స్వీట్ ఉంది, ఈయనలో హార్ట్ ఉంది, ఈయనలో ఇంకొక రుచి ఉంది. అంటే షడ్రుచులను ఏవైతే మనం మాట్లాడతామో అవన్నీ ఉన్నాయి శాస్త్రి గారిలో. అవును. ఒక డైరెక్టర్ ఏమో కారాన్ని చూస్తారు, ఇంకో డైరెక్టర్ ఏమో తీపిని చూస్తారు, ఇంకొక డైరెక్టర్ ఏమో కషాయాన్ని చూస్తారు, ఇంకొక ఆయనేమో వగరును చూస్తారు. అలా ఈ కొత్త కోణాలు చూడడానికి కొంతమంది మాత్రమే ఉన్నారనుకుంటే ఆ కొంతమందిలో ఏకైక వ్యక్తి ఆర్జీవి. అందులో ఆర్జీవి కొత్తగా తీయాలనుకుంటున్నాడు కాబట్టి కొత్తగా రాయాలనుకుంటున్నాడు, రాయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఉన్న రైటర్లలో ఎవరు బాగా రాస్తారు అనుకున్నప్పుడు సీతారామ శాస్త్రి అనే ఆయనలో ఇది ఉంది అని అర్థమైంది. సాహసం అదే పాట ఎలా అయితే మహర్షిలో రాశారో లేదా అంతకుముందు సిరివెన్నెలలో రాశారు, ఇవన్నీ వింటూ ఉన్నారు కాబట్టి ఆయన ఒక లైన్కే సీతారామ శాస్త్రి గారికి పడిపోయారు. అంతే కదా, మహర్షి సినిమాలోని ఆ లైన్కి. అవును. కానిదేముంది అంటే నువ్వు పోరాడితే దక్కందే ఉంది, వేడితే లేడి దొరుకుతుందని. సో ఇలా సీతారామ శాస్త్రి గారిలో ఈ ప్రతిభ ఉందని గుర్తించడం అనేది ఆర్జీవి అవసరం, అదృష్టాలు కావు. రాయగలిగిన కెపాసిటీ ఈయనకుంది, రాయించుకోవాలనే అవసరం ఆయనకుంది. ఈ ప్రపంచంలో ఏదైనా అంతే, మనిద్దరి కలయి కూడా అంతే. ఒక రాత్రిపూట మనిద్దరం ఏదో ప్రసాద్ ల్యాబ్లో కలపడం అనేది నిజాన్ని నేనేమంటానంటే అది అదృష్టము కాదు, ఏమీ కాదు, ఫేట్ కాదు, కర్మ సిద్ధాంతం కాదు, ఏం కాదు. ఇలాంటి ఒక భావజాలాన్ని ఎప్పుడు ఎవరికైనా చెప్పాలనే తపనతో నేనున్నాను. దట్ వాజ్ మై జర్నీ. ఇలాంటి భావజాలం మన యొక్క ఈ ఛానల్ ద్వారా చెప్పాలనే కోరిక మీకుంది. ఈ 2 అవసరాలు కలయిక చేస్తే జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా ఆర్జీవి రాయించుకున్నారు, సీతారామ శాస్త్రి గారు రాశారు. బోటనీ పాట ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికి ఓటు చెప్పరా అనేది సూపర్ హిట్ అయింది, చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి అంతవరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే కేవలం ఏదో సంస్కృత పదవు ఇష్టమైన పదాలతో రాస్తారనేమో అన్న రోజుల్లో, కమర్షియల్ పాట రాయలేరేమో అనే రోజుల్లో, రాసినా చాదస్తంగా రాస్తాడనే రోజుల్లో, పాటలు ఇంత సింపుల్గా రాస్తాడా, హిస్టరీ రెస్ట్ కన్నా రెస్ట్ మీరుడే అనే పాటలు అలా అవగా రాస్తాడా, గ్రాఫ్ మీద ఉన్న శాస్త్రిస్తే గ్రాఫ్పై పెట్టి కోసం మంచి మార్కు తెచ్చుకోవచ్చని రాస్తాడా, ఏదో ఉంది ఏదో సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతి ఇదేం రాస్తాడా. ఇలా ఈజీగా ఒక కాలేజీ కుర్రాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకోగలిగిన కెపాసిటీతో రాస్తాడు సీతారామ శాస్త్రి అనే విషయం ఇండస్ట్రీకి తెలిసింది. పక్కనే వెంటనే సరసం ఉంది కదా, సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఆ పాట అసలు అత్యద్భుతమైన శృంగారాన్ని ఇంత అందంగా చెప్పొచ్చా సీతారామ శాస్త్రి గారిలో ఇంకొక యాంగిల్ మీరు ఎందుకనో స్పృశించారా లేదనేది, స్పృశించారు కానీ చాలా నిగూఢంగా కొన్ని అర్థం కాని శృంగారం, రొమాంటిక్ సాంగ్స్. నేను సీతారామ శాస్త్రి గారు ఎన్ని రాశారు అన్ని రాశాను పుస్తకంలో. ఆయన రాసిన బూతు పాటలను కూడా నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా, నిర్భయంగా, ఏమాత్రము మూఢభక్తి లేకుండా రాశాను. సీతారామ శాస్త్రి గారి గురించే కాదు, నేను ఎవ్వరు ఏ పుస్తకం రాసినా కూడా అక్కడ లోపాన్ని చెప్పాల్సి వస్తే ఏమాత్రము సంకోచించాను.